ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి నమః. ముక్కోటి దేవతలకు నమస్కరించి, అలాగే భక్తులందరికీ కూడా నమస్కరించి, ఏ పుణ్యం చేశానో పాదయాత్రకే గురుస్వామిని చేశారు. ఒక గురుస్వామి ఏ లక్షణాలతో ఉండాలో ఆ విధమైనటువంటి లక్షణాలతో ఉన్నానని నన్ను నేను ముందుకు పెడుతున్నాను. ఇప్పుడు మనం స్వామివారు 13 సంవత్సరాలు పాదయాత్ర చేయడం వల్ల ఫలించినటువంటి ఈ యొక్క మహాపుణ్యక్షేత్రానికి భక్తులందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు. చాలా సంతోషించవలసిన విషయం ప్రతి వారు కూడా. అలాగే మొన్న అంటే మేము ఈ యొక్క రామగూడ పుస్తకాలు వేయించడం, భక్తుల దగ్గరికి వెళ్ళడం, విరాళాలు తీసుకోవడం, ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మాకు స్వామి భక్తులందరూ సహకారంతో మాకు ఒక గొప్ప దివ్యమైన రథం ప్రసాదించారు స్వామి. ఇప్పుడు ఆ రథాన్ని సాధ్యమైనంత వరకు ఏ ఊరు వారు ఆహ్వానిస్తున్నారో ఆ ఊరికి ఆ రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేయించి అక్కడ ఇచ్చినటువంటి భక్తుల విరాళాలు తీసుకొచ్చి ఇక్కడ పుణ్యక్షేత్రం నిర్మించాలనే సంకల్పంతో ముందుసారిగా స్వామి అనుగ్రహంతో గొల్లల మామిడాడ వెళ్ళడం జరిగిందండి. ఈ గొల్లల మామిడాడ భక్తులు చాలా చాలా భక్తితో వాళ్ళు ముందుగానే ప్రచారం చేసి ప్రతి ఒక్కరికి చెప్పి ఆ యొక్క రథాన్ని కూడా తిప్పడం జరిగింది. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ భక్తులే యాక్చువల్గా అక్కడ రథం తిరగాలంటే 3 రోజులు పడతటండి. కానీ వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఊళ్ళో వాళ్ళు వెళ్ళడం వల్ల, ఆడవాళ్ళు వెళ్ళడం వల్ల ఒక్కరోజు మాత్రమే అక్కడ సేవ చేయడం జరిగింది. అంటే ఒకరోజే రథం తిప్పడం జరిగింది. ఇంకా ఒక రెండు భాగాలు వెళ్ళలేదు. ఊరికి 3 భాగాలు చేసుకుంటే ఒక భాగమే వెళ్ళామన్నమాట. ఆ ఒక్క భాగానికి గొల్లల మామిడాడ నుంచి వచ్చినటువంటి విరాళాలు 36,633 రూపాయలు వచ్చిందండి. అందులో 2 వ్యాన్లు వేసుకుని వెళ్ళామండి. అంటే మేమందరం అందులో కూర్చుని వెళ్ళామన్నమాట. ఆ ఊరు రథాన్ని తగిలించి ఆ ఊరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ వెళ్ళడం వల్ల ఈ 2 వ్యాన్లకి అద్దె, ఆయిలు కలిపి 4,200 రూపాయలు ఖర్చు అయిపోయిందండి. అంటే నికరం 32,433 రూపాయలు మాత్రమే గొల్లల మామిడాడలో వచ్చిందండి. యాక్చువల్గా గొల్లల మామిడాడలో వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తే ఓ 1,00,000 రూపాయలు గ్యారంటీగా వచ్చిందన్నమాట అండి. అదే మనం ఇంకా అంతవరకునే మా వాళ్ళు సేవ చేయడం జరిగింది. ఇక తర్వాత మళ్ళీ ఒక 2 రోజుల్లోనే కాదులూరు గ్రామం వారు పిలిచారు. వాళ్ళు కూడా ఎంతో ఆదరించారు. వాళ్ళు కూడా 2-3 రోజులు ముందే వీళ్ళని ఇంటింటికి ప్రచారం చేశారు. ఉదయం టిఫిన్లు పెట్టారు, మాకు మధ్యాహ్నం భోజనాలు పెట్టారు, ఇంకా ఎన్నో సౌకర్యాలు చేశారు. రథాన్ని ఊరు తిప్పారు. ఆ ఊరు అసలు యాక్చువల్గా 2 రోజులు పడుతుంది అనమాట అండి. కానీ మా వాళ్ళు ఏం చేశారంటే 1 రోజు మాత్రమే తిరిగారండి. కారణం ఏంటంటే అనేక పొరుగురు వాళ్ళు వెళ్ళడం వల్ల ఇంకా మాకు కుదరదు అని చెప్పేసి 1 రోజే తిరగడం వల్ల ఆ రోజు వచ్చినటువంటి ఆదాయం 39,795 రూపాయలు వచ్చిందండి. 39,795 రూపాయలు. అందులో 2 వ్యాన్లు వేసుకెళ్ళామన్నమాట అండి. ఆ వ్యాను, ఆయిలు 5,100 రూపాయలు ఖర్చు అయిపోయింది అనమాట అండి. 5,100 రూపాయలు ఖర్చు అయిపోయి 34,695 రూపాయలు మిగిలింది అనమాట అండి. అంటే చాలామంది బియ్యాలు ఇచ్చారనమాట అండి. ఆ బియ్యం కూడా అమ్మడం జరిగింది. ఆ అమ్మిన డబ్బు కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి అంటే కలిపి ఉందన్నమాట అండి. అలా కలిపి ఉన్నదే కాదులూరు గ్రామం పేరు చెప్పి 34,695 రూపాయలు వచ్చిందండి. గొల్లల మామిడాడ గ్రామం 32,433 రూపాయలు వచ్చిందండి. ఈ విధంగా ఉంటుండగా ఇక ఏప్రిల్ నుంచి జూన్ అంటే ఈ వేళ వరకు అంటే ఈ 2 నెలల చిల్లరకని ఈ మొత్తం ఈ గొల్లల మామిడి అవనవండి, కాదులూరు అవనవండి, కాకినాడ అవనవండి, అచ్చంపేట అవనవండి, గొంచాల అవనవండి, మొత్తం భక్తులందరూ ఇచ్చినటువంటి విరాళాలు 3,24,046 రూపాయలు ఇచ్చారండి మొత్తం ఎవరైతేనో. అయితే దీంట్లో ఖర్చు ఎంత అయిపోయిందంటే 30,324 రూపాయలు ఖర్చు అయిపోయిందండి. మరి ఆ ఖర్చు ఏంటి అని అడిగితే నా కంప్యూటర్లో ఉందో, మీరు ఎవరు అడిగినా నేను చెప్తానండి వివరాలన్నీ కూడా. నా శిష్యులందరూ కూడా చక్కగా వివరం చెప్తున్నారు, నేను అకౌంట్ చేస్తున్నాను. ఇక తర్వాత ఏంటంటే
ఆలయ నిర్మాణం అండి. ఇప్పటివరకు మీరు చూసి ఉంటారు వాట్సాప్లో. ఆ నిర్మాణం ఇప్పటివరకు ఈ యొక్క స్లాబ్ దశకు వచ్చింది. ఈ దశ వరకు రావడానికి, దాన్ని భూమి లోపల నుంచి దాన్ని వర్క్ చేయడానికి ఈ క్షణానికి దానికి అయిన ఖర్చు 7,447,047 రూపాయలు అయిందండి. 7,447,047 రూపాయలు ఆలయానికి ఖర్చు అయిందండి. ఇంకా చాలా చెయ్యాలి, కానీ ఇప్పటివరకు ఆయన ఖర్చు అయింది దానికి. ఇక తర్వాత ఏంటంటే ఈ గుడిని ముందుకు తీసుకెళ్ళడానికి డబ్బు లేక కొంత డబ్బు తేవడం జరిగింది, 2 లక్షలు. అది చాలా మటుకు తీర్చి 1,10,000 ఇంకా అది తీర్చాలి. ఆ 1,10,000కి 1,00,000 రూపాయలు రూపాయన్నర వడ్డీ చొప్పున ఇవ్వడం జరుగుతుందండి దానికి. ఇక తర్వాత ఏంటంటే ఇంకా డబ్బులు సరిపోక ఒక 50,000 రూపాయలు 2 రూపాయలు వడ్డీకి తెచ్చామండి. అది కూడా తీర్చలేదు. ఈ ఇంకా 1,10,000 ఒకటి తీర్చాలి, 50,000 ఒకటి తీర్చాలి, అలాగే 9,000 సిమెంట్ బిల్లు ఒకటి ఇంకా తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలా ఉంటుండగా అసలు యాక్చువల్గా ఆ 1,10,000 50,000 తీర్చేయించండి. తీర్చడానికి సంబంధించిన డబ్బు నా దగ్గర ఉంది ఇప్పుడు ఈ క్షణాన్ని. అది ఎంత ఉందంటే 2,02,187 రూపాయలు ఉందండి. మరి తీర్చేసాను అనుకోండి, స్లాబ్ కావాలి, స్లాబ్ వేయించాలి, దానికి 2 లక్షలు కావాలి. అందుకని అలాగ ఆపాను అనమాట అండి. ఈ 2,02,187 రూపాయలు క్యాష్ నా దగ్గర ఉంది. అలాగే ఫోన్పే సంబంధించిన బ్యాంకులో 21,364 రూపాయల 50 పైసలు ఉందండి. ఇక తర్వాత మా సభ్యులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంటారండి ఇది గుడి నిర్మాణ నిమిత్తం. అటువంటి డబ్బు 6,666 రూపాయలు రావాల్సింది ఉందండి. ఇక తర్వాత ఏంటంటే గ్రామీణ బ్యాంకులో 25,540 రూపాయలు ఉందండి. ఈ విధంగా ఉంది కాబట్టి మీ అందరికీ కూడా చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క సభ్యులు కూడా పరమ పవిత్రంతో దీన్ని మీ యొక్క భక్తులు యొక్క సొమ్ముని తీసుకుని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇది చాలామంది ఏమంటారంటే ఏదో తినేస్తున్నారు, మోసం చేస్తున్నారు, ఇలాగా ఏయో మాటలు చెప్తూ ఉంటారు. ఎవరి కర్మ వాళ్ళది, యద్భావం తద్భవతే. ఒకవేళ ఎవరైనా తిన్నా దాని కర్మ అనుభవించి తీరాలి. భక్తులు ఎప్పుడు కూడా నమ్మకంతో ఇస్తూ ఉంటారు. మనం అదే నమ్మకాన్ని నిలబెట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి. దీనికి సాక్ష్యం ఎవరు? భగవంతుడు, రామచంద్రమూర్తి, హనుమంతుడు, మామూలు వారు కాదు. జై శ్రీరామ్. అందరికీ కూడా మీకు విషయాలు తెలియపరచడం జరిగింది. మళ్ళా ఇంకో 15 రోజులు పోయేటోడికి మీకు అంతా కూడా మరీ బయట పెడతాను. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. ఎంత వచ్చింది చెప్తాను, ఎంత ఖర్చు అయింది చెప్తాను, గుడికి ఎంత అయింది చెప్తాను, అప్పులు ఏమైనా ఉంటే చెప్తాను. అందరూ కూడా ఆదరించి ప్రతి ఒక్కరు కూడా అడిగితేనే ఇవ్వటం కాకుండా అడగకుండా ఒక గొప్ప పుణ్యక్షేత్రం నిర్మిస్తున్నారు వీళ్ళు. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఉన్నటువంటి ద్రవ్యంలో కొంత భాగాన్ని వీళ్ళకి ఇవ్వాలి అని మీరు ముందుకు రావాలని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఉత్తములు మధ్యములు అని ఉంటారండి. ఉత్తములు అంటే మేము అడగకుండానే ఇస్తూ ఉంటారు, చాలామంది అడగకుండా ఇస్తున్నారండి. మధ్యములు అంటే అడిగితే ఇస్తారండి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకన్నా ఏమీ లేదండి, అందరూ కూడా సహకరిస్తేనే పుణ్యక్షేత్రం అవుద్ది. మరి ఆ పుణ్యక్షేత్రం యొక్క విశేషం ఏంటంటే అందరూ అడుగుపెట్టేటప్పటికి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, సమస్యలు ఏమైనా ఉంటే తీరాలి, కష్టాలు ఏమైనా ఉంటే తొలగాలి, దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోవాలి, ఆనందంగా అందరూ ఉండాలి, ఏ కోరికతో వచ్చినా ఫలించాలి. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలనే దీక్షలో అందరితో పాటు నేను ఉన్నాను. అంతే. స్వామి మమ్మల్ని అందరినీ నడిపించాలి, మిమ్మల్ని అందరినీ మాకు సాయం ఇప్పించాలి, ముందుకు వెళ్ళాలి. జై శ్రీరామ్. ఓం శాంతి శాంతి శాంతి. జై రమారమణ గోవింద గోవింద. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.